ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెంకట్రావు, సీను మీద నాకేం కోపం లేదు, కానీ లైఫ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఇట్ విల్ నాట్ వర్కౌట్. అబ్బే, కోపం రావాలి, తప్పే లేదు బావగారు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా సరే మీలాగా ఆలోచించాలి. ఏంటి వెంకట్రావు, అంతా కులాసేనా? ఏదో అలా అలా ఉన్నాంలే. ఈయనెవరు, మీ వియంకుడా? అర్రే లేదురో, ఎప్పుడు అలాంతరో. ఇప్పుడు అలాంటి బంధాలు ఏమి లేవు మా దగ్గర. వాళ్ళ కూతుర్ని ఆయన అమెరికా తీసుకెళ్ళిపోతున్నాడు రా. మేం మాత్రం తెగదెంపులు చేసుకున్నట్టే. ఏంటి, బంగారం లాంటి అల్లుడిని కాదని కూతుర్ని తీసుకెళ్లిపోతున్నాడా? పిచ్చా ఏంటి ఆయనకి? అమెరికా అల్లుడు అవ్వాలంటే సాఫ్ట్వేర్ అవ్వాలా ఏంటి? ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కడు సంపాదిస్తున్నాడు కదా. ఆ విషయానికి వస్తే సీనుకి ఏం తక్కువ? ఎంత కష్టపడతాడు, ఎంత మంచోడు, ఎంతమందికి సాయం చేస్తాడు. పెద్దల్ని గౌరవించడం గాని, పద్ధతిగా నడుచుకోవడం గాని ఈ సీనుకి సాటే లేరు. ఏముందలేరా, మనం చెప్పాలండి, ఊళ్ళో అందరికి తెలుసు కదా, అందరూ అనుకుంటూ ఉండేది కదా. మీ వియ్యంకుడికి తెలీదా? సీను అంత మంచివాడా? పడిపోయాడు, మందులు ఐసు ముక్క పడ్డట్టు మన బుట్టలో భలే పడిపోయాడు. ఏదేమైనా సీనును వదులుకుంటున్నారంటే ఈయనంత దురదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఏం చేస్తాం, దురదృష్టం ఆయనది కాదులే, మాది. సీను గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎవరతను? ఇవన్నీ మామూలే బావగారు, వాడికి చాలా క్రేజ్ ఉంది ఊళ్ళో. కానీ మన ఇంట్లో వచ్చిన మనకెలా కనిపిస్తుంది? రాయిలా కనిపిస్తుంది అంతే. మీరు వదిలేసేయండి బావగారు, మీరు తాగండి, మందు తాగండి. ఏంట్రా? డబ్బులు కావాలి, రా రా. రేపు రేపు ఇప్పుడు కావాలి. ఆయనకి నేను చెప్పేస్తాను మరి. బావగారు, నాకు అర్జెంటుగా వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చేస్తాను. రేయ్, ఏంట్రా నీ గొడవ? పేమెంట్ సార్. పేమెంట్ పేమెంట్, ఇటు చేసిన యాక్టింగ్కి పేమెంట్ ఒకటే. తీసుకా. ఏంటి 500 అడిగితే 200 ఇచ్చారు? నేను యాక్టింగ్ చేయమంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావు కదా, దానికి ఇదే ఎక్కువ. తీసుకోపా. ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. బావగారు, 500 ఇస్తానని 200 ఇస్తావా? చెప్తా నీ సంగతి. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఈసారి నీ కొడుకు గురించి నిజం చెప్పాలని వచ్చాను. నిజమా? ఏంట్రా నిజం? వెళ్ళక్కడి నుంచే. ఎవరు? వీళ్ళ కొడుకు సీను ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలోనూ పెద్ద బేవర్స్. నో రై, ఏంట్రా నువ్వు? ఇద్దరు ఇంట్లో పడి తింటుంటారండి. బాధ్యత లేని మనుషులు వీళ్ళు. పొగిడితే 4 డబ్బులు వస్తాయని నేను మాట్లాడానండి. ఇప్పుడు దాకా పొగిడితే 200 చేతిలో పెట్టి పొమ్మన్నాడండి. మీరే చెప్పండి. ఇవి వీళ్ళ బతుకులు. త్వరగా తీసుకెళ్ళిపోండి సార్ మీ అమ్మాయిని. రై, నువ్వు పోరా. లేబరు లేబరు బావగారు, వీళ్ళు ఎలాగ మాట్లాడతారు వీళ్ళు. వెంకట్రావు, ఏంటిది? నన్నే ఫూల్ చేద్దాం అనుకున్నావా? అది కాదు బావగారు, వాడేదో చెప్తుంటే అది పట్టుకుని నోర్మోయ్.